చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగాను ఆపడానికి ముందుకు రండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ విజయ్, ఏదైతే చర్చలతో శాంతి నెలకొల్పుదామంటూ మావోయిస్టు లేఖలు విడుదల చేయడం అనేది మనకు తెలిసిన అంశము. అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టలో చేపట్టినటువంటి కూంబింగ్ ఏదైతే ఉందో అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 16 రోజులుగా కూంబింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో అంటే 16 రోజుల కూంబింగ్ తర్వాత బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూంబింగ్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్పేట కేంద్ర ప్రభుత్వం అనేది కేవలం మావోయిస్టులను ఏరివేతనే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో కూడా ఒకసారి మావోయిస్టులకు సంబంధించి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. శాంతి చర్చలు చేసుకుందాం, ముందుకెళ్దాం అంటూ చెప్పేసి కేంద్రానికి లేఖ విడుదల చేస్తే ఆ సందర్భంలో కేంద్ర మంత్రులు సైతం దానికి స్పందిస్తూ మొదట మేము శాంతి చర్చలు చేస్తామన్నా అప్పుడు మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడు మీరు చెప్పిన మేము ఎందుకు ఒప్పుకోవాలంటూ వాళ్ళు దాన్ని ఖండించి అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మరోసారి లేఖను విడుదల చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులు మృతి చెందగా అటు పోలీస్ బలగాలు సైతం మృతి చెందారు. అయితే ఇప్పుడు ఈ మావోయిస్టుల లేఖలో పేర్కొన్న అంశాలను చూస్తే కనుక ఆపరేషన్ కగార్ను ఆపడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మోడీ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అయినటువంటి అభయ్ పేరుతో ఈ లేఖను విడుదల జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇటు ఆపరేషన్ కగార్ పేరుతో అటు మావోయిస్టులు మృతి చెందగా అటు పోలీసు బలగాలు సైతం మృతి చెందారు. రైట్, అయితే ఇది ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మరోసారి లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. విజయ. థ్యాంక్ యూ శ్రీకాంత్.